దేశవ్యాప్తంగా కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. తమ అధినేత రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టి గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది హర్షించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే 1931లో ఆగిపోయినటువంటి కులగణన 90 సంవత్సరాల తర్వాత మళ్లీ కులగణన చేస్తామని చెప్పడం, ఈ దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా బీసీల జనాభా ఎంతుందనేది ఇప్పటికీ ఆ బీహారు, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసినప్పటికీ కూడా ఒక బీహార్ మినహా ఏ రాష్ట్రం కూడా స్పష్టమైన డేటాను బయటపెట్టలేదు. సో ఈ కులగణన ద్వారా కొన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ లో జరిగిన అవకతవకలు ఇవి బయటపడేటువంటి అవకాశం ఉంది. రెండోది, బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 56.7% ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈ లెక్కలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించి ఏ కులానికి ఎంత శాత జనాభా ఉందో ఆ కులానికి తగ్గట్టు, ఆ కులానిలో ఉన్నటువంటి శాతానికి తగ్గట్టు వాళ్ళకి అవకాశాలు కూడా అందాలని చెప్పి ఆలోచనతో ఆయన ఏదైతే ఆలోచించిర్రో, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఒక శాస్త్రీయబద్ధంగా ఏదైతే నిర్ణయం తీసుకుర్రో, మేం దీన్ని ఇతర పార్టీలకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని, పార్లమెంట్ లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ కేబినెట్ లో ఆమోదం చేయించుకున్నామో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈవెన్ జంతర్ మంతర్ లో కూడా ఒక కార్యక్రమం